కోడిని మేకను సమర్పించి బలి ఇచ్చాడు. ఆ రోజంతా ఆ గ్రామంలో పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఊరు మొత్తం సపోర్ట్ చేసింది. ఆ పండగలో ఒక ఆవిడ తలపై ఆ దేవతను మోస్తూ ఊరేగించారు. ఊర్లో వాళ్ళందరూ పాల్గొన్నారు. పండుగ చివర్లో ఆ దేవతకు బలి ఇచ్చారు. కాని నెక్స్ట్ డే అదే పర్సన్ సిటీలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళాడు. అదేదో ఇస్కాన్ టెంపుల్ అంట. అక్కడ కూడా ఒక కోడిని మేకని బలి ఇస్తానని మొక్కుకున్నాడంట. అలానే బలి ఇవ్వడానికి తీసుకెళ్లాడు. కాని బలిచ్చే టైంలో అక్కడ ఉన్న హిందువులంతా చేరుకుని ఆ వ్యక్తిని కొట్టి తరిమేశారు. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొట్టినవారు, కొట్టించుకున్నవాడు అందరూ హిందువులే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. మీరందరూ సమాధానం చెప్పండి మామా. 1. ఫస్ట్ క్వశ్చన్, అందరూ హిందువులే అయినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు కొట్టారు? 2. సెకండ్ క్వశ్చన్, అదే బలిని ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు ఇస్తే ఊరంతా ఎందుకు యాక్సెప్ట్ చేసింది? 3. థర్డ్ క్వశ్చన్, ఆ గుడిలో ఉండేవారు హిందువులా లేక ఈ గ్రామంలో ఉండేవారు హిందువులా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మామా. ఇప్పుడు మీకసలు నిజం